బీహార్లో నితీష్ ప్రభుత్వ బల నిరూపణకు సమయం ఆసన్నమైంది. దీంతో హైదరాబాద్లో ఉన్న బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుపయనమయ్యారు. గత వారం రోజులుగా రంగారెడ్డి జిల్లా మంచాల మండలం కాగజ్ ఘాట్ సిరి నేచర్ వ్యాలీలోనే ఎమ్మెల్యేలు అంతా ఉన్నారు. అయితే కాసేపటి క్రితమే ఎమ్మెల్యేలు అంతా ప్రత్యేక వాహనంలో శంషాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్లారు. బీహార్లో నితీష్ ప్రభుత్వ బల నిరూపణకు సమయం ఆసన్నమైంది. దీంతో హైదరాబాద్లో ఉన్న బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగు పయనమయ్యారు. గత వారం రోజులుగా రంగారెడ్డి జిల్లా మంచాల మండలం కాగజ్ ఘాట్ సిరి నేచర్ వ్యాలీలోనే ఎమ్మెల్యేలు అంతా ఉన్నారు. అయితే కాసేపటి క్రితమే ఎమ్మెల్యేలు అంతా ప్రత్యేక వాహనంలో శంషాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్లారు. ఇక బీహార్లో నితీష్ ప్రభుత్వ బల నిరూపణకు సమయం ఆసన్నమైంది. దీంతో హైదరాబాద్లో ఉన్న బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగు పయనమయ్యారు. గత వారం రోజులుగా రంగారెడ్డి జిల్లా మంచాల మండలం కాగజ్ ఘాట్ సిరి నేచర్ వ్యాలీలోనే ఎమ్మెల్యేలు అంతా ఉన్నారు. అయితే కాసేపటి క్రితమే ఎమ్మెల్యేలు అంతా ప్రత్యేక వాహనంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వెళ్లారు. రైట్ గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. విక్రాంత్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, మొత్తానికి హైదరాబాద్ కూడా ఇటు క్యాంపు రాజకీయాలకు కేంద్రంగా మారుతా ఉంది. జార్ఖండ్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ క్యాంపు నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే కూడా అదే రోజు ఇటు బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా హైదరాబాద్ వచ్చారు. ఇటీవల ఇండియా కూటమిని వీడిన జేడీయూ అగ్రనేత నితీష్ కుమార్ కూడా ఎన్డీఏ కూటమిలో చేరిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బీహార్ ముఖ్యమంత్రిగా కూడా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలోనే రేపు ఫిబ్రవరి 12న కూడా బీహార్ రాష్ట్రంలో కూడా జేడీయూ బీజేపీ ప్రభుత్వం అసెంబ్లీలో బల పరీక్షకు ఎదుర్కోనుంది. ఈ రెండు పార్టీలకు ఎన్డీఏ కూటమి పార్టీలతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత బలం కూడా ఉంది. అయినప్పటికీ కూడా తమ ఎమ్మెల్యేలను బీజేపీ జేడీయూ తమ వైపు తిప్పుకుంటుందేమో, తమ పార్టీలో చేర్చుకుంటుందేమో అన్న అనుమానంతో కూడా కాంగ్రెస్ ఆందోళన చెందింది. ఈ క్రమంలోనే తమ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్రానికి కూడా తరలించింది. బీహార్ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీకి 19 మంది ఎమ్మెల్యేలు ఉండగా వీరిలో 18 మందిని కూడా హైదరాబాద్ చేరుకున్నారు. అయితే బీహార్ కాంగ్రెస్ అధ్యక్షుడు అఖిలేష్ సింగ్ తో పాటు రాష్ట్ర మాజీ అధ్యక్షుడు మదన్ మోహన్ కూడా ఇన్ని రోజుల పాటు హైదరాబాద్ లోనే ఉన్నారు. ఇటు వీరికి సంబంధించి కూడా ఇటు రంగారెడ్డి జిల్లా శివారులో కూడా ఇటు మల్రెడ్డి రామరెడ్డితో పాటు ఇటు ఏఐసిసి సెక్రటరీ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి సంపత్ కుమార్ వీరి ఆధ్వర్యంలో కూడా ఇన్ని రోజులు ఇక్కడ మకాం వేశారు. రేపు బీహార్ రాష్ట్రంలో కూడా బల పరీక్ష ఉన్న నేపథ్యంలో కాసేపటి క్రితమే శంషాబాద్ విమానాశ్రయం నుంచి కూడా ఎమ్మెల్యే మొత్తానికి ఇటు క్యాంపులకు అడ్డాగా కూడా ఇటు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం ఉంటుందనడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. మొన్నటి వరకు కూడా ఇటు జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేలు వచ్చిపోయారు. ఆ తర్వాత బీహార్ రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేలు వచ్చారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏఐసిసి అధిష్టానం కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా వాటిన్నిటిని కూడా క్యాంపు రాజకీయాలకు తెలంగాణ రాష్ట్రాన్ని వాడుకుంటా ఉంది. దీంట్లో భాగంగానే ఎన్ని రోజులు కూడా ఇటు బీహార్ రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ సేదదీరిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కాసేపటి క్రితమే ఇటు ఇక్కడి నుంచి బయలుదేరారు. రేపు మాత్రం ఇటు బల పరీక్షను ఎదుర్కొంటుంది. బల పరీక్షలో కూడా ఇటు బీహార్ రాష్ట్రానికి సంబంధించి నితీష్ కుమార్ మరోసారి కూడా బల పరీక్షలో నెగ్గే అవకాశం చాలా స్పష్టంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం ఏ ఒక్కరూ బీజేపీ ట్రాప్ లో పడవద్దు, బీజేపీతో టైఅప్ కావద్దు అనే ఉద్దేశంతో వారందరినీ కూడా ఇటు తెలంగాణ రాష్ట్రానికి తరలించడం జరిగింది. రేపు బల పరీక్షను ఎదుర్కొంటారు. బల పరీక్ష కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా హాజరవుతారు. సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ విక్రాంత్.